లగచర్ల గ్రామంలో అధికారులపై దాడి చేసినటువంటి వ్యక్తులను గుర్తించే పనిలో పోలీసు బలగాలంతా కూడా లగచర్ల గ్రామానికి వచ్చి చాలామందిని కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. ఆ తర్వాత ఇంట్రాగేషన్లో పూర్తిగా కొంతమందికి గొడవతో సంబంధం లేదని చెప్పి గుర్తించిన వారందరినీ కూడా మళ్ళీ విడిచిపెట్టడం జరిగింది. అందులో భాగంగానే పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళొచ్చినటువంటి వారు కూడా లగచర్ల గ్రామానికి చెందిన వ్యక్తులు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ఏం పేరు మీ పేరు? మా పేరు బిచ్చప్ప. ఎన్ని గంటలకు వచ్చారు పోలీసులు మీ ఇంటికి? 2 గంటలకు వచ్చారు. రాత్రి ఏమన్నారు? వచ్చి తలుపులు కొట్టారు. లేచిన ఎవరు అంటే అడిగిన మేము పోలీసులు అన్నారు. లేచి తలుపు తెరిచాను. తెరిస్తే నడువు అన్నారు. ఏడికి సార్ అన్న, నువ్వైతే నడువు అని చెప్పి తోలుకొని వచ్చారు. తోలుకొని స్టేషన్ తీసుకుపోయారు. పరిగి తీసుకుపోయి అన్ని మాట్లాడి 4 గంటలకు మాకు ఇరిచి పెట్టారు. పొద్దుగాల 4 గంటలకు ఇరిచి పెట్టారు. మరుసటి రోజు ఏమేమి అడిగారు? మామూలుగా గొడవ టైంలో నువ్వు ఉన్నావా, దాడి చేసినావా అనే వివరాలు నేను ఏమన్నా అడిగారా? మేము గొడవలో లేము కదా సార్. లేనందుకు మాకు ఏమి గొడవ లేని వాళ్ళని ఇరిచిపెట్టారు అంతే. ఎంతమందిని తీసుకుపోయారు ఆ రోజు? అంటే ఇక మేము ఒక వ్యాన్లో మేము పోయినా ఇట్లే 2 వ్యాన్లు వచ్చినాయి. ఒక వ్యాన్లో అయితే 25 మంది ఉంటుంది. మేము మాకు ఇరిచిపెట్టారు. ఇక 36 మందికి వదిలిపెట్టారు మాకు. అంటే గొడవతో సంబంధం లేదు అని చెప్పి తెలుసుకున్న వారందరినీ వదిలిపెట్టారు? వదిలిపెట్టారు. గొడవతోటి ఎవరికి మాకు సంబంధం లేదు, మేము ఆ గొడవలో లేము అని చెప్తే మాకు వదిలిపెట్టారు. ఏడున్న ఆ రోజు గొడవ అవుతున్న సమయంలో మీరు ఎక్కడున్నారు? మేము మాత రథం ఉండే, మేము అక్కడ రథం కాడ ఉన్నాం. మాకు గొడవ సంగతి తెలియదు. గొడవ సంగతి మాకు తెలియదు. గొడవ అయిపోయినాక మా ఇంటి వరకు వచ్చాము. మా ఒడ్డులోకి వెళ్ళి అంతా ఊరుకులాటారు. ఏమైందని చెప్పి మా ఒడ్డు దగ్గర నొక్కున్నాం. రోడ్డు పోటీ పడితే అంతే. వదిలేసేటప్పుడు ఏమన్నా చెప్పారా? మళ్ళీ గొడవలు కానీ ఇంకేదైనా ఇష్యూ అయితే మీరు వెళ్ళొద్దు, లేకపోతే వెళ్తే ఏం జరుగుతుంది, ఈ కంపెనీలో ఏర్పాటు చేస్తారా, ఏర్పాటు చేయరా అనే విషయాలు ఏమైనా చెప్పారా? మాకు అవి అన్నీ ఏం చెప్పలేదు. మాకు సంబంధం లేదన్నప్పుడు మాకు వదిలిపెట్టారు. మేము వెళ్ళొచ్చు అంతే. ఎవరంటే ఈ గొడవ మొత్తం ఈ ఊర్లో పెద్ద ఎత్తున ఇంత గొడవ కావడానికి ప్రధాన కారణం ఎవరు, మీకేమైనా తెలుసా? మాకేం తెలియదు. మేము పొలంలో పనిచేసేటోళ్ళము. మాకేం తెలియదు అంతే. మాకు ఈడెవరు చేపిస్తున్నారు, ఎవరితోటి అవుతుంది, మాకు అసలు దీనికి సంబంధమే లేదు. మాకు గతంలో ఎప్పుడన్నా మీ ఊర్లో ఇటువంటి పెద్ద పెద్ద గొడవలు ఏమైనా జరిగినాయా? పోలీసులు రావడం ఇటువంటి ఈ స్థాయిలో గొడవలు ఎప్పుడన్నా? ఎప్పుడు కాలేవు. ఎప్పుడు ఈ గొడవలు కాలేవు. ఇంతవరకు ఎలక్షన్లో కూడా కాలేవు ఈ గొడవలు. సాపుగా నడిచినాయి. మా ఎలక్షన్లో సాపుగా నడిచినాయి, అన్ని సాపుగా నడిచినాయి. ఈ గొడవలు అయితే కాలేవు. మీ భూమి ఏమైనా అవుతుందా ఈ ఫార్మా కంపెనీలో? మా భూమి ఏం పోతలేదు. మా దుద్దాల పరిమాణం ఉండే భూమి. మేము అక్కడనే ఉంటాము. ఇక్కడ మాకు ఇక్కడ సంగతులు తెలియదు. ఇది మొత్తంగా ఇక్కడ ఏదైతే కొంతమంది అమాయకులు కావచ్చు, ఈ గొడవతో సంబంధం లేని వ్యక్తులను కూడా పోలీసులు తీసుకెళ్లినప్పటికీ వారికి ఈ గొడవకు సంబంధం లేనట్టు గుర్తించిన తర్వాత వారందరినీ కూడా వదిలిపెట్టినట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింగ్ రెడ్డితో మణికంఠ, RTV, లగచర్ల నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.